ಜನಸಮೃದ್ಧಿ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ. ಮಾಜಿ ಸ್ಪೀಕರ್ ಕೆಆರ್ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಅವರು ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯ ಗೌತಮ್ ರವರ ಪರ ಪ್ರಚಾರ ಸಭೆ ರೋಣೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದು, ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮಾಜಿ ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯಿತಿ ಸದಸ್ಯರು ಮ್ಯಾಕಲ ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ದ್ವರಸಂದ್ರ ಮುನಿ ವೆಂಕಟರೆಡ್ಡಿ, ಕೆಕೆ ಮಂಜುನಾಥ್ ರೆಡ್ಡಿ, ನಾಗದೇನಹಳ್ಳಿ ಸೀತಾರಾಮರೆಡ್ಡಿ, ಅಧ್ಯಕ್ಷರು ಹನುಮೇಶ್ ರವರು, ಬಂಗವಾದಿ ನಾಗರಾಜ್, ಸಂಜಯ್ ರೆಡ್ಡಿ, ದಿಂಬಾಲ್ ಅಶೋಕ್, ಎಲ್ವಿ ಗೋವಿಂದಪ್ಪ, ಬಿವಿ ವೆಂಕಟರೆಡ್ಡಿ, ಶಿವರಾಜ್, ಬಳಗದವರು, ಹಿರಿಯರು, ಮುಖಂಡರು, ಪಕ್ಷದ ಅಭಿಮಾನಿಗಳು, ಊರಿನ ಜನರು, ಸುತ್ತಮುತ್ತಲಿನ ಗ್ರಾಮಸ್ಥರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪಿಎಲ್ಡಿ ಬ್ಯಾಂಕ್ ಅಧ್ಯಕ್ಷರು ದಿಂಬಾಲ ಅಶೋಕ್ ರವರು ಮಾತನಾಡಿ, ಒಕ್ಕಲಿಗರ ಮಾತ್ರ ಅಲ್ಲ, ರೈತರು ಎಂದರೆ ಎಲ್ಲ ಸಮಾಜದವರು. ನಮ್ಮಲ್ಲಿ ನಮಗೆ ತೊಂದರೆ ಮಾಡಿದ್ದಾರೆ ಎಂದರೆ ಎಲ್ಲ ಜನಾಂಗದವರು ಇದ್ದಾರೆ. ಹಣಕ್ಕೆ ಮಾರಿರುವ ಮತಗಳ ಜನರು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ಒಕ್ಕಲಿಗರಲ್ಲಿ 2 ಭಾಗ ಮಾಡಿರುವುದು ಜೆಡಿಎಸ್ ಪಕ್ಷದವರು ಎಂಬುದಾಗಿ ದಿಂಬಾಲ್ ಅಶೋಕ್ ರವರು ಆರೋಪ. ರಮೇಶ್ ಕುಮಾರ್ ಪಕ್ಷದಲ್ಲಿ ಎಲ್ಲ ಒಕ್ಕಲಿಗರ ಜನಾಂಗದಿಂದ ಬಂದಿರುವ ನಾಯಕರು ಹಾಗೂ ಮತದಾನ ಬಂದಾಗ ಮಾತ್ರ ಒಕ್ಕಲಿಗರ ಕೆಲಸ, ಜನರ ತೀರ್ಮಾನವೇ ಸೋಲು ಗೆಲುವು ಖಚಿತ. ಅಸೆಂಬ್ಲಿನಲ್ಲಿ ಫಾರೆಸ್ಟ್ ವಿಚಾರ ಮಾತನಾಡಿದ ಶಾಸಕರು ವೆಂಕಟಶಿವಾರೆಡ್ಡಿರವರು, ಇಡೀ ತಾಲೂಕಿನಲ್ಲಿ ಸುಟ್ಟು ಬೂದಿಯಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಅಶೋಕ್ ರವರು ತಿಳಿಸಿದರು. ನೀರು ನಿಂತು ಹೋಗಿರುವ ಬಗ್ಗೆ ಶಾಸಕರು ಯಾಕೆ ಗಮನ ಹರಿಸಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. ನಮ್ಮ ಮತ ಮಾರುವುದು ಒಂದೇ, ನಮ್ಮ ಮಕ್ಕಳ ಸೇಲ್ ಮಾಡುವುದು ಒಂದೇ ಎಂಬುದಾಗಿ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಿಳಿಸಿದರು. ಮಾಜಿ ಸ್ಪೀಕರ್ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಅವರು ಮಾತನಾಡಿ, ಒಂದು ಜಾತಿಯಿಂದ ನಮಗೆ ತೊಂದರೆ ಆಗಿಲ್ಲ. ಯಾವ ಜಾತಿ ನಮಗೆ ಸಹಕರಿಸಿದರೂ ಎಲ್ಲರೂ ತೊಂದರೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಜೆಡಿಎಸ್ ರವರು ಮಾತಾಡು ಸಂಬಂಧ ಇಲ್ಲ. ನನ್ನ ಅಧಿಕಾರ ಅವಧಿಯಲ್ಲಿ ಆ ಗ್ರಾಮಗಳಲ್ಲಿ ಎಷ್ಟು ಮತ ಬರುತ್ತಿದೆ ಎಂಬುದು ನೋಡಿಲ್ಲ. ನಾನು ಎಲ್ಲರ ಕೆಲಸಗಳು ಮಾಡಿದ್ದೇನೆ. ನಾನು ಜಾತಿ ನೋಡಿ ಮನೆಗಳು ಕೊಟ್ಟಿಲ್ಲ. ಆ ಗ್ರಾಮಗಳಿಗೆ ಭೇಟಿ ಮಾಡಿ ತಿಳಿದುಕೊಳ್ಳಿ. ಒಂದು ಜಾತಿಗೆ ಶಾಸಕರು ಸೀಮಿತ ಆಗಿರುವುದಿಲ್ಲ. ನನ್ನ ಅಧಿಕಾರ ಅವಧಿಯಲ್ಲಿ ನೀರಿಗಾಗಿ ಓಡಾಡಿದ ನಾನು ಯಾವ ಜಾತಿ ಅಂತ ನೋಡಿಲ್ಲ. ಪಕ್ಷಭೇದ ಮರೆತು ಎಲ್ಲ ಜನಸಾಮಾನ್ಯರಿಗೆ, ಸಂಘಗಳಿಗೆ ಸಾಲ ನೀಡಿದ್ದೇನೆ. ಹೀಗೆ ಹಲವಾರು ಸಲಹೆಗಳು ತಿಳಿಸಿದರು. ನನಗೆ ಮೋಸ ಮಾಡಿದ ಹಾಗೆ ಈ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಗೌತಮ್ ರವರಿಗೆ ಮೋಸ ಮಾಡಬೇಡಿ, ಹೆಚ್ಚಿನ ಮತಗಳಿಂದ ಗೆಲ್ಲಿಸಬೇಕು ఎంబుదాగి వ్యక్తపరిచారు. సంపాదించింటే ఆ నరసింహస్వామి అమృతం నా పైన పడింది. లేకపోతే ఎవరు చేసినాడో వాడు సర్వనాశనం అయిపోయింది. దీనికంటే ఇంకేం మాట్లాడినప్పుడు ఇంకేం మాట్లాడుతుంటారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అంబేద్కర్ గారు స్థాపన చేసిన సంవిధాన రీత్యా ప్రజలు 5 సంవత్సరాలు తమను పరిపాలించడానికి తమకు ఇష్టం వచ్చింది నమ్మకంతో ఎన్నుకునేది. గెలిచినోడు మళ్ళీ ద్రోహం చేస్తే వాడు నాశనం అయిపోతాడు. గెలిపించడానికి ముందే చేతులు దానికి వ్యాపారం చేస్తే మీరు నాశనం అయిపోతారు. మీరు వాళ్ళు కూడా నమ్మకంగా నడిస్తేనే ప్రజాస్వామ్యం నడిచేది. ఇప్పుడు సీట్లు నిలబడని సీట్లనే అడుగుతారు. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తావు, ఎక్కడి ఒక మర్యాదస్తుల కుటుంబం నుంచి వచ్చినాడు, ఒక షెడ్యూల్ కాస్ట్ ఓటు గెలిపిస్తే అంబేద్కర్ గారి ఆలోచనలకు మీరు గౌరవించారు. ఇందిరాగాంధీ ఆకాంక్షలకు, ఆదర్శాలకు మీరు గౌరవించారు. రమేష్ కుమార్ గారి బాటలో మీరు కరెంట్, బస్సు, గ్రాడ్యుయేట్ ఇలా కావాలి. మన నెలకి 8,000 ప్రకారం సంవత్సరం పాకిస్తాన్ బంగాళ స్వామి వెంకటేశ్వర ఊరుకుంటుంది. నాకు నేను అనుకోవడం తెలుసుదా, మతదానం ఓట్లు అంటే వేసుకొచ్చింది ఆడపెట్టినట్ల. ఆ ఓట్లు పక్కన అమ్ముకోలేదు, ఇంట్లో ఆడపెట్టి అమ్ముకుంటారు. 2 ఉంటే వీళ్ళు పక్కన చెప్పొచ్చు. లేని వాళ్ళు పెట్టింది అన్నీ అవి చూపించారంటే నాకు మేక మనసు బాగున్నాడు, నాకు నేనేమన్నా పెడతాను తీట. సంజయ్ బాబు ఉన్నాడు, నాకు కట్టుకుంటా, నేను పెడతాను తీట. పొద్దు చేసుకుంటా. నేను నాగేశ్వరంలో చెప్తుందో చూసి చెప్తే ఒక డ్యామేజ్ అయితే పార్టీకి స్వామికి నష్టమే కదా. నేను ఒక లీడర్, ఒక కార్యకర్త పార్టీ నాకు కాదే ఎవరైనా కానీ మనం అట్లా ఉద్దేశంలో రెస్పెక్ట్ అయిందా. అది సొంతంగా వ్యక్తిగత
పొందాయా జనాలు పొందగలిగితే ఇవన్నీ ఉండేటప్పుడు లేకపోతే తనకి దీనికి పనులు చేసే వద్దాం. అందరూ ఒక్కటిగా ఎలక్షన్ చేద్దాము. ఈ ఎలక్షన్ లో మెజారిటీ వస్తే స్వామికి వినతి వచ్చేదా గౌరవం అనేది కొంచెం మిగులుతుంది. మీరు అందరినీ మీ పాదాలు నమస్కరిస్తూ దయచేసి ప్రతి ఒక్కరు రమేష్ కుమార్ గారికి మానం కాపాడాలని మీ పాదాలకు ముందుకు అడుక్కుంటూ జై రమేష్ కుమార్, జై బలో రమేష్ కుమార్ కి, జై బలో రమేష్ కుమార్ కి, జై బలో రమేష్ కుమార్ కి. వచ్చింది చేతులంతా కొట్టి పారేసింది. నేను మాట్లాడితే గంటల కొద్ది అసెంబ్లీలో నాకు చేతగానే ఉన్నప్పుడు నాకేం ఇవ్వాలి. ఇప్పుడు 3 నిమిషాలు మాట్లాడింది అంత అది పవర్. మీరు దైవాలా ఇది కాపాడుకు నువ్వు చేసుకుంటావా? క్యాబినెట్లో 30 మంది, దాంట్లో 20 మంది 25 మంది 20 ఉన్నాడు. ఆ రోజు వాళ్ళకంతా జమీన్లు మంజూరు చేసి నేనే మంజూరు చేయించింది. వాళ్ళకి 30 గుంటో 20 గుంటో, దాంట్లో పాపం షెడ్యూల్ కాస్టులు ఎవరు ఉంటాయి. బాగా ఎవరికైనా సాగు ఎవరికి అవుతుంది పైన నేను సచేది ఆ రోడ్డు వేయడానికి ఈ రోడ్డు వేయడానికి బ్రిడ్జ్ కట్టడానికి ఆ చెరువు కొందుడు ఈ కాలువ కొందుడు అక్కడ చెక్ డ్యామ్ ఉంది ఇక్కడ స్టేషన్ కట్టు. కాంగ్రెస్ లో ఉండే పెద్ద మనుషులు కూడా నన్ను ఓడించింది. నేను కాంగ్రెస్ కోసం కాదు వాళ్ళతో పెరిగి పాలేసింది. అంబేద్కర్ మహానుభావుడు ఈ దేశానికి ఇచ్చిన సంవిధానం ఏముంది దాని బాగుంటుంది పోగొడుతుంది. కులాన్ పేరుతో గడుపాత్రానికి భార్యాబిడ్డలు పోషించేదానికి ఆస్తులు చేసుకునేదానికి రాజకీయానికి వచ్చిన వెధవులంతా నాకు బుద్ధి చెప్పేదానికి వస్తే మీరెక్కడా నేనెక్కడా యావ కాలానికి మీరు బుద్ధి చెప్పేది నేను ఇనేది. శ్రీనివాసపురం నియోజకవర్గంలో ఒక వర్గం ఓటర్స్ ఉన్నారు. స్వామి సూర్యుని గుర్తైనా చెయ్యి గుర్తైనా మడకైనా చక్రమైనా ఇంటి గుర్తైనా మళ్ళా చెయ్యి అయినా స్వామికి ఇంటి పోయినాయి బదులు చెప్పలేదు అశోక్. నేను రమేష్ కుమార్ స్వామి వాళ్ళే ఆ 85,000 జనం ఓటర్స్ నామినేషన్. ఏమంటే మాట్లాడుతూ ఉన్నా 35 మార్పులు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ద్రోహం పెట్టుకుందో చేసిందో ఎవరు తొందర చేసిందో అదేం మనలో ఉంది. తొందర అంటే ఫెయిలియర్స్ చేసేది తొందర కాదండి, వాళ్ళ డ్యూటీ. మనం చేసే తొందర బాధ ఉంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలా. అదేమో వినుకుంటే ఆ పనులు కాపాడుతుందో లేదో దయచేసి నేను నాయకుల రకాలు ఉంటే అందరూ ఉంటారు. ఇప్పుడు మా ఊర్లో 250 290 ఓట్లు వేరే అవసరం లేదు. ఇప్పుడు 98 114 ఓట్లు మనం వేరికి వచ్చింది. మన ఓట్లు ఎంతమయ్యా ఒక వర్గం ఈయన మనవాళ్ళంతా పూజ చేసింది ఇట్లా ఊర్లో కాపాడాలంతా స్వామి ఒకటి అయినా అందరూ కాపాడాలంతా మోసపోయి 5 ఓట్లు 5 అవసరం మెజార్టీ. ప్రతి గ్రామాలు చూసుకోండి. శివపురంలో ఎవరున్నారు ఆడమంది వస్తామని పాయా, జైలు కాలంలో ఎవరున్నారు ఆడమంది వస్తామని పాయా. అందరూ ఏం చేశారంటే మెయిన్ గా ముఖ్యంగా ఏమేమి కారణాలేమో నాకు తెలిసి కారణాలు నేను చెప్తాను. ఈ గుంటూరు కాస్త ఈ కాలం అమ్ముడు పోయింది మన ఊర్లోనే మనలోనే చూడండి. మన ఓట్లు వాళ్ళు ఏమో తీసుకుంటుంది 3,000 4,000 ఇచ్చింది. మన వాళ్ళు ఆరోగ్యం ఉండే వీళ్ళు వచ్చేటారు ఏం చేస్తే వాళ్ళు పుట్టించిన 24,000 మంది మనం 6,000 ఇస్తుంది. పంచుకుంది స్వామి మంచోడం అశోక్ మంచోడం. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ పొద్దు 114 రూపాయలు 114 డాలర్లు ఒక క్రూడ్ ఆయిల్ వచ్చి ఆ పొద్దు 114 ఉన్నప్పుడు మనకి 435 రూపాయలకి ఇస్తుంది. ఈ పొద్దు 183 డాలర్ల నుండి 1160 రూపాయలు గ్యాస్ వేస్తా ఉంటారు.
అట్లాంటి మనమంతా ఆలోచన చేయాలా. ఇంటికి పోయి ఆలోచన చేయాలి. ఏం ఆపోజిట్ ఏం రేట్లు కిందయి ఎవరు వీళ్ళు ఓట్లు ఇస్తాము అని చెప్పి ఆలోచన చేయాలా. మనం గ్యాస్ ఒకటే కాదు, ఆపత్తు ఇది పెట్రోల్ 2014లో 65 రూపాయలు ఇస్తా ఉంటాయి, ఈ మాకు 106 రూపాయలు ఇస్తా ఉంటారు. ఇట్లా క్రూడ్ ఆయిల్ ఆపోజిట్కి ఇంపోజిట్కి 20-25 రూపాయలు ఇచ్చేటప్పుడే కూడా కానీ వీళ్ళు రేట్లు మాత్రం తగ్గించలేదు. కానీ మాటలు మాత్రము చెప్తారు. మొన్న ప్రధానమంత్రి మోదీ గారు చెప్పి నా కానీ 50 దినాలు టైం అయినా ఇవంతా నేను రేట్లు తగ్గిస్తాను, కానీ 360 దినాలు అయినా కూడా 50 రేట్లు తగ్గించలేదు కూడా. ఇబ్బంది మీకు ಮರ್ಯಾದೆ ಫೇಸ್ಬುಕ್ ಆಗ್ತಿದ್ದಾರೆ, ಕೆಲವರು ಫೋನ್ ಮಾಡಿ ನಮ್ಮನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಬೇರೆ ಯಾರಿಗೋ ನನ್ನ ಕೈಲಷ್ಟು ಬಂದು ಇಲ್ಲ, ನಮ್ಮ ನಾನು ಕೇಳ್ತಾರೆ ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆ ಕೂಡ ಯಾಕೆ ಸ್ವಾಮಿ ಹಿಂಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಸ್ವಾಮಿ ಮಾತಾಡ್ತಕ್ಕಂಥ ವಿಷಯಗಳನ್ನ ಅವ್ರಿಗೆ ಅದನ್ನು ಗಮನದಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ದೊಡ್ಡ ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಆ ವಿಷಯಕ್ಕೆ ಬರ್ತಾರೆ. ನೀವು ಒಕ್ಕಲಿಗೆ ಒಂದು ಮತ ಕೇಳ್ಕೊಂಡು ಬಂದಲ್ವಾ, ಯಾರು JDS ಒಕ್ಕಲಿಗಿದ್ದು ನಮ್ಮಲ್ಲಿ ಕಿವಿ ಕೊಟ್ಟು ರಾಜ್ಯ ಮೋಸ ಹೋಗಿರ್ತಕ್ಕಂಥ ಕೂತವ್ರು ಮಾತಾಡೋದು, ಎಲ್ಲರನ್ನೂ ಮಾತಾಡ್ತಕ್ಕಂಥ ಮನುಷ್ಯ ಅವರಲ್ಲ. ಅವ್ರಿಗೆ ಏನ್ ಹೇಳ್ತೀನಪ್ಪ ಅಂದ್ರೆ, ಇವತ್ತೊಂದು ಹಾಕಿದ್ದಾರೆ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಅವರು ಒಕ್ಕಲಿಗ ವಿರೋಧಿ, ಇನ್ನೊಂದು ಸಂಘ ಕಟ್ಟೆ ವಿರೋಧ ಮಾಡಿದ್ದು ಅಂತ. ನಾನೇ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷ. ಇಷ್ಟು ವರ್ಷಗಳಿಂದ ನಾವು ಸಂಘ ಕಟ್ಟಿದ್ವಿ ಕಟ್ತಾ ಇದ್ರಲ್ಲ, ಅವರಿಗೆ ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ವೆಂಕಟೇಶ್ವರ ಸಚಿವರಿಗೆ ಹೇಳ್ತೀನಿ, ಸಂಘಕ್ಕೂ ಅವ್ರ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ಅವ್ರು ನಾವು ಹೇಳೋದೇ ಇಲ್ಲ. ಆಲೋಚನೆ చేసుకోండಪ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಮಗಿನ್ನ ಸಂಘ చేసుకోండಪ್ಪ ಆಲೋಚನೆ చేసుకోಂಡ ಅಂತ ನೀವು ಮಾಡಿದವರು. JDS ಸಂಘ ಕಟ್ಕೊಂಡಿದ್ದ ನೀವು ಒಕ್ಕಲಿಗ ಮೊದಲಿಂದ ನಮ್ಮನ್ನು ಯಾವತ್ತಾದ್ರೂ ಕದ್ದಿದ್ದೀರಾ? ಮೊನ್ನೆ ಮಾತ್ರ ಸ್ವಲ್ಪ ಬರ್ತಂದ್ರೆ పెన్షన్ గది మీద పాట ఏమి సబ్జెక్టు లేవాడు. ఇప్పుడు లంజను మరిగిందే ఉంటాం, పెళ్ళాతో కొట్టాలని చెప్తే అన్నంలో రాయితే పర్వాలేదు, పెరుగులో రాయి ఉంటుందా? వీళ్ళంతా పెద్ద మనుషులు పెరుగులో రాయేసేవాడు, వాళ్ళకి మీరే రిప్లై ఇచ్చేది. రెండోది అశోక్ చెప్పిన దానికి నేను స్పష్టం చేస్తాను. ఒక క్యాస్ట్ నుంచి మనకు తొందర అయిందా? ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అనే పనేంలా. 50 కేటగిరీస్ మనం నమ్ముకొని ప్రాణం వాళ్ళు పెట్టుకొని వాళ్ళకి ఏ కొరత లేకుండా అన్ని నివారణ చేసించుకో, అందరూ వాళ్ళ శక్తానుసారం మనకు తొందరగిస్తారు. మనం 13,000 ఓట్లు గెలిచింటాం. ఓడినది నిజమా అబద్ధమా? 2018 13,000 మనకు మెజార్టీ వచ్చిన నిజమా అబద్ధమా? ఇప్పుడు 10,000 ఓట్లు ఎన్నికబడి నిజమా అబద్ధమా? వాడికి ఉంటూ JDS వాడికి ఏం సంబంధం? మాట్లాడలేదు, నేను మాట్లాడుతూ ఉంటాను. ఆ ఊరికి ఓడేది గెలిచేది ఉంటాయి. ఇంటికి ముందు 4 సార్లు ఓడినా. ఓడేదానికి నాకు భేదం లేదు. ద్రోహం చేయకూడదు కదా. నేను పని చేసేటప్పుడు ఆ గ్రామాల సౌకర్యాన్ని చూస్తా ఉంటే కానీ ఆ గ్రామంలో నాకు ఎన్ని ఓట్లు వచ్చాయని నేను ఎప్పుడు చూడాలి. ఈ ఊళ్ళో నాకు ಹೆಚ್ಚುగా ఓట్లు వస్తా ఉన్నా. నేనే ఎప్పుడు తప్పు మాట్లాడా? అంబేద్కర్ గురించి మాట్లాడితే అప్పుడంతా చాలా అయిపోయాడు, ఒక జన్మభూమి కార్యక్రమం నేను చేస్తా ఉంది శ్రీనివాసంలో. సింహాచలం నుంచి స్వామిని పిలిపిస్తా ఉంటే, కళ్యాణోత్సవం చేపిస్తా ఉంటే, కులాలు జాతులు పార్టీలకు అక్కడ సంబంధం ఉందా? తాలూకే పండుగను పలిగిపోతున్నారు. ఎంత ఘనమైన కార్యం చేస్తుంది ఆయన. ఆయన మహానుభావుని తెచ్చి నన్ను పూజేస్తున్నాడు. ఇప్పుడు జన్మభూమి ప్రోగ్రామ్ యేసుదాస్ వస్తూ ఉన్నాడు,
చచ్చిపోయింది బాసుపడి తిరుపతి నుంచి వెంకటరమణ స్వామి వస్తాం సాధ్యం లేదు మన ధర్మము. నువ్వు చేసిన తప్పు నువ్వు నిలబడుకుంటే నీ మగని క్లీన్ గా కనిపించా నువ్వు సాధ్య పాసు పోవతలకే 74 అయిపోయింది. నా కొడుకుని రాజకీయానికి ఇక్కడ రాణించగా వాడికి వయసు వచ్చింది, చదువుకోవాలి, వాడికి రాజకీయం ఇంట్రెస్ట్ ఉంటే, వాడికి అభివృద్ధి ఉంటే వాడు ఎక్కడన్నా పోయి వాడి పేరు చెప్పుకొని వాడు బతకాలి. కానీ రమేష్ కుమార్ పేరు చెప్పుకొని నేను రమేష్ కుమార్ కొడుకు నాకు కుళాయి పెట్టండి వాడు వచ్చేదిగా వాడు రాణించేది అట్లా పెట్టింది నేను అట్లా పెట్టి కొట్టింది నాకు ఉన్నా నాకు చాలా నేను మాట్లాడుతాను. ముందరకు ఎలక్షన్ ఇప్పుడేమో నా పైన చెప్తారు, నా క్యాస్ట్ చెప్తారు, రీక్యాన్వస్ చేస్తారు. ఒకవేళ ఇద్దరు రెండే నిలబడిపోతే ఇక్కడ అప్పుడేం చెప్తారు? ದೈವ ಯಾರು ವಕೀಲರಿಂದ ಜೆಡಿಎಸ್ ಮಾತ್ರ ವಕೀಲರು, ಕಾಂಗ್ರೆಸ್ ವಕೀಲರು ಅಂತ ಮಾಡೋ ದೈವ ದಯಮಾಡಿ ನಿಮಗೆ ನೈತಿಕ ಹಕ್ಕಿಲ್ಲ ನಮ್ಮನ್ನು ಟೀಕೆ ಮಾಡೋದಕ್ಕೆ. ನಾನು ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷನು, ಅವ್ರಿಗೆ ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿರ್ತಾನೆ ಇದರಲ್ಲಿ ನಾಮಂತ ಅಧ್ಯಕ್ಷರೆಲ್ಲ ಬರ್ತಿದ್ದೀನಿ. ನಾಮಂತ ನೀವಯ್ಯ, ನಾವು ಯಾವತ್ತೂ ನಾಮಂತಗಳಲ್ಲ, ಹುಲಿ ಜೊತೆ ತಿಳ್ಕೊಂಡ್ರು ಹುಲಿನೇ. ಯಾಕೆ ಸುಮ್ಮನೆ ಕೂತ್ಕೊಂಡಿರ್ತೀವಿ ಅವ್ರ ಭಾಷೆಯಿಂದ ಪೂರ್ತಿ ಕಲಿಪಾಕ ನಮ್ಗೆ ಅರ್ಥ ಇರ್ತದೆ, ಅದನ್ನ ಸುಮ್ಮನೆ ಇರ್ತೀವಿ. ಇಲ್ಲ ಹುಟ್ಟಿಸ್ಕೊಂಡು ಕೂತ್ಕೊಂಡ್ರೆ ನಮಗೂ ಸ್ವಾಭಿಮಾನ ಇದೆ, ನಾವು ಸ್ವಾಭಿಮಾನ ಇರ್ತಕ್ಕಂಥವ್ರೆ. ಸ್ವಾಭಿಮಾನ ಕಲ್ಕೊಂಡು ಕೂತ್ಕೊಂತ ಕರ್ಮ ನಮ್ಗೆ ಬಂದಿಲ್ಲ. ನಮ್ಮ ನಾಯಕನ ಕೂಡ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಿರೋದ್ರಿಂದ ನಾವು ಇದ್ದೀವಿ. 36 ನಿಮಿಷದ ವಿಡಿಯೋನ 3 ನಿಮಿಷಕ್ಕೆ ಹಾಕೋದಿಲ್ಲ, ನೀವು ಕಟ್ ಮಾಡಿ ಹಾಕಿದ್ರಲ್ಲ, ನೀವು ನಾಶ ಆಗೋದಿಲ್ವಾ? ನೀವು ಮಾಡಿದ್ದೀರಾ? ಉದಾಹರಣೆಗೆ ಒಂದು ನೀರು ಒಂದು ಗ್ರಾಮ, ಬೇರೆ ಊರಿನ ಗ್ರಾಮಗಳು ವಕೀಲರು ಹೊಡೆದಾಡ್ಕೊಂಡು ಕೊಲೆಗಳಾದವು. ಕೊಲೆಗಾಗ ಯಾರು ಕಾರಣ? ಬೋಟ್ಕೊಂಡು ಹಾಕೊಂಡು ನೀರು ಹೋಗ್ಬಿಟ್ಟು ಬಾಟ್ಲಿ ದೂರ ಮುನ್ನ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅವ್ರು ದೂರು ಗಲಾಟೆ ಆಯ್ತು, ಕೊಲೆ ಆಯ್ತು. ఇప్పుడు ಯಾರು ಅವರು వకీలు ತಾನೆ కారణకర్త ಯಾರು? ఇలా ఆಯ್ತು. మీకు అందరికీ నేను జ్ఞాపకం ఉంటే ఎవడేం చేస్తారు? దానికే నేను చెప్పింది, మీది రాత్రి క్యాన్వాస్, నాది పోగులు క్యాన్వాస్. నేను ఓడితే నాకు నష్టం లేదు, గెలిస్తే నాకు లాభం. సిబిఐ ఉంది, ఈడీ ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఎక్కడైనా ఏమైనా ఆస్తులు పాస్తులు చేసినది దాచిపెట్టినది బెంగళూరులో ఇక్కడ ఎక్కడ ఉంటే ఏజెన్సీలు, ఫ్యాక్టరీలు, లైసెన్సులు, వ్యవహారాలు రావడం ఆయన మీకే 5 నిమిషాలు మీకు ఇచ్చేస్తున్నా. అన్ని మీ చేతుల్లో ఉన్నాయి కదా, ఎక్కడ ఇప్పుడు అలయన్స్ అయింది కదా, ఇప్పుడు టైం ఉంది కదా, పంపించు. ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ అందరికీ రేపు అందరూ పంపించి అతని తోట నాకు కొంచెం క్లీన్ అయితే అందరికి ఇస్తాం. ముందు ఒక సంవత్సరం ఎంత చేస్తే ఎస్సీ ఎస్టీ ఇంటర్ క్యాస్ట్ ప్రభుత్వం, సంవత్సరం కింద చేస్తే పంచాయతీకి 5 వస్తామన్నా. వాడు ఎవడో వెదవ ఏమో చెప్పినట్టు కదా. 2013 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల్లో కాపోళ్లకు శ్రీనివాస్ విధానసభ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని ఇండ్లు అయినాయి లెక్క తీసా. నేను వినోదిస్తా. నీళ్లు లేనోడు, భూములు లేనోడు వాడు ఏ పురస్కరితే సాయంకాలం అయితే కొంచెం పొద్దు చీకటి లోపల పక్షులంతా కూడా పోయి గూడు చేస్తుంటాయి. చింతామణంలో, ముడబాగంలో, కోలారంలో. ఇక్కడ మాత్రం పోయి చూసుకొని రండి ఊరికి. కాకపోతే మేము ఏదేంటే కాకపోతే ఎన్ని ఇస్తాడు ముందు 5 ఎన్ని ఇచ్చింటారు అంత బెంగళూరు ఇంగూరు చెప్పు. నేను యువతను గురించి కులాన్ని జ్ఞాపకం ఎమ్మెల్యే నేను మాట చెప్పి చెప్పని ఎదురు దగ్గర పంప్ హౌస్, సోమయాజులపల్లిలో పంప్ హౌస్ పెట్టుకొని
మన గవర్నమెంట్ పట్టుకుని కుమారస్వామి దిగిపోయి నుంచి బసవరాజ్ బొమ్మాయి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు 562 కోట్ల రూపాయలు కేసీ వ్యాలీ 2 అని పెద్ద పంప్ హౌస్ ముగవాడలో కట్టి అక్కడి నుంచి పైప్ లైన్ నీళ్ళు ఇక్కడ తెచ్చి వచ్చేది. ನಾವು ಫುಲ್ ಬಸ್ ಹೋದ್ವಿ, ಅದು ಕೆಲವು ಕಂಡೀಷನ್ ಹಾಕಿದ್ವಿ. ಆಮೇಲೆ ನಮ್ಗೆ ಮನಸ್ಸು ಬರಲಿಲ್ಲ. ಅವರು ಕೆಲವು ದೊಡ್ಡ ನಾವು ಮತ್ತೆ ಬೇಡಪ್ಪ ಅಂತ ಬಿಟ್ಬಿಟ್ವಿ. ಅದು ಕಾರಣಕರ್ತ ಯಾರು? ಪ್ರತಿ ಸಾರಿ ನೀವು ಸಣ್ಣ ಸಭೆಗಳನ್ನು ಮಾಡಿದ್ದೀರಿ, ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮಾಡಿದ್ದೀರಿ. ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಒಬ್ಬ ಒಕ್ಕಲಿಗ ನಾಯಕರನ್ನು ನೀವು ಕರೆದಿದ್ದೀರಾ? ರಮೇಶ್ ಕುಮಾರ್ ಇರ್ತಕ್ಕಂಥ ಒಕ್ಕಲಿಗ ನಾಯಕರು ಬೆಳೆದಷ್ಟು ಉನ್ನತವಾಗಿ ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ಕಡೆ ಯಾವ್ದಾದ್ರು ಒಕ್ಕಲಿಗ ನಾಯಕರು ಬರ್ತಿದ್ರೆ ಹೇಳಿ, ಒಬ್ಬರು ಆ ಮೋದಿ ಸಮಾನದವ್ರು ಎಂಟ್ರಿ ಬಿಟ್ಟವರು ಅವರು ಬಂದ್ಬಿಟ್ಟು ಯಾರನ್ನ ಉದಾರ ಆಗಿದಾರೆ. ಈ ಕಡೆ ಜೆಡಿಎಸ್ ಕಡೆ ಇಲ್ಲಿ ಸಾಮಾನ್ಯವಾಗಿ ಬಹಳಷ್ಟು ಜನ ಬೆಳಗ್ಗೆ ಬಂದಿರ್ತಕ್ಕಂಥ ಮಕ್ಕಳಿಗರು ರಮೇಶ್ ಕುಮಾರ್ ಕಡೆಯಿಂದ ಅಂತ ಮಕ್ಕಳಿಗರನ್ನ ಎಂತೆಂಥವ್ರು ಬೇಕಪ್ಪನವರು ಇದ್ದಾರೆ, ವ್ಯಾಕರಣಾಂಶರು ಇದ್ದಾರೆ, ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷರು ಪ್ರೊಫೆಸರ್ ಶಿವಾರೆಡ್ಡಿ ಇದ್ದಾರೆ, PNB ಬ್ಯಾಂಕ್ ಅಧ್ಯಕ್ಷರು ನಾನಿದ್ದೀನಿ, ಸಂಜಯ್ ರೆಡ್ಡಿ ಇದ್ದಾರೆ, TAPSMS ಅಧ್ಯಕ್ಷರು, APMC ಅಧ್ಯಕ್ಷರು ಎಲ್ಲ ಮಕ್ಕಳಿಗ ಜನಾಂಗದಿಂದ ಬಂದಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಕೂಡ ನೀವು ಕೇರ್ ಮಾಡಲಿಲ್ಲ, ಯಾರನ್ನು ಮಾಡಲಿಲ್ಲ. MLC ಅನಿಲ್ MLC ಆಗಿದ್ರು బొమ్మాయి నుండి 5 నుండి పొయ్యి వాళ్ళు అడుపుని కాళ్ళ పెట్టుకుని కైతులు చెందరా? నువ్వు ఎమ్మెల్యే కదా, ఈ పడుతుంది కదా నీకే, నువ్వు పోరాటం చేయడవా? లేదు ఇక్కడ శక్తి తాకత లేదు అంటే జనాలను పిలుచుకొని పోయి ఎలా చేసి చచ్చిపోతుంటారో, మా రైతులు ప్రాణాలు పోతా ఉన్నాయి, ఆర్బీఐ అన్యాయం అవుతా ఉంది, మళ్ళా స్టార్ట్ అయిపోయింది నీళ్ళు అభావము. ఎట్లా రైతు బతికేది? రైతు బతికేది అంటే 70,000 రైతులు కాకుండా నువ్వు కూడా అదే నేను చెప్పినాడు పోరాటం ఉందా? రైతుల్లో పోతా నేను నా సమయం వచ్చాను కదా. ఈ ఉద్యోగం అవుతా ఉంది అంటే ప్రతి మనిషికి అర్థమవుతా ఉంది. దయచేసి మీరు అందరూ అడుగుతున్నారంటే మన ఐదు పొరపాటు చేసేందుకు ఏపీ ఎలక్షన్ కట్టుకొని పడాలంటే సాంస్కృతిక కట్టుకొని పడింది. నాకు ఈ బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్ సిద్ధాంతం నాకేమీ లేవు. నాకు రమేష్ కుమార్ నాయకుడు దానికి కూడా పుట్టించి బంగారు విమానంలో కూడా అంటే భారత్ చేసి మనకి అడిగే ఓటు అడిగేదానికి ఒక అవకాశం ఉంది. మన నాయకులు చెప్పిండే ఇవంతా ఈడెక్కినారు, అందువల్ల ఇప్పుడు వింటికి పోయి అందరినీ అడుక్కొని ఓట్లు మన గౌతములకు ఇచ్చి గెలిపించాలని పోయి అడుక్కోండా మనకు అడిగే అవకాశం ఉంది. వాళ్ళకంతా అవకాశం లేదు, ఏమీ ఈడెక్కిందా కాబట్టి మనకు అడిగే అవకాశం ఉంది. దానికోసం చేపెట్టి అందరూ కూడా ఓట్లు పోయి అడుక్కొని గౌతముని గెలిపించాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం బ్యాక్గ్రౌండ్ తూకం లెక్కేసడానికి అవి ఉంటుంది, మీటర్ ఉంటుంది. మనిషి సత్యాత్మకు వచ్చేది ఎట్లా? మీ పాదాలకు దండ పెట్టుకుని ఎట్లా? రమేష్ కుమార్ దగ్గర మీటర్ ఉంది, సాచా ఎవడు ఢోకా ఎవడు అని మీ ఫోటో చూస్తే చెప్పేస్తాను. దయచేసి నేను గాడిదను బుద్ధి లేను టోపీ వేయించలేను మాత్రం అనుకోవద్దండి. మీ టోపీలు మీ జోబులు పెట్టుకొని వేరే ఇవ్వడం అవసరం అంటే అయిందా? కొన్ని కారణాలకు నేను కొంచెం దగాన్ని తెలిసినా, మోసం తెలిసినా, తప్పని తెలిసినా కూడా దాన్ని అంతా సహించుకొని జీర్ణించుకొని వీళ్ళ సాధన తొందరగా ఉంటుంది. నేను ముందు వస్తే ఆ జనాలకు రక్షణ ఉంటుంది. ఎందుకు ఎవరు నా పోగొట్టుకోవాలా ఉంది నేను బ్యాలెన్స్ చేస్తే వీళ్ళేమనుకుంటుంటే మేము లేకపోతే స్వామి లేదు అనుకుంటే మా అమ్మ ఇట్లా గురించి వీడిని నాయన చెప్పింది నేను వాడికే పుట్టిండేది ఉంటే అమ్మ చెప్పింటే నాకు ఉంటే తిరిగి అన్నమైతే సంచారంగా ఉంటే ఆరోగ్యాలంటే తెగదుంటారు. లేకపోతే ఎవరు మాట్లాడలేదు ఎట్లయితే అక్కడ ఎలక్షన్ ఏం మాట్లాడుతుంది నీకు పైసా ఇలా రావుపు గారు వాళ్ళ మందరం కొన్ని సంస్కృతులు జమీన్తో నేను కొత్తగా 6,000, 8,000, 9,000 రూపాయలు ఇచ్చి పనికి రాకుండా ఉండే పరపోకు జమీన్లు తీసుకొని సదరగట్టుకొని నేను తోట చేసింది. ఇంత తప్ప ఈ 46 ఏళ్లలోనూ శ్రీనివాస్ మదనపల్లిలో, చింతామణి, హైదరాబాద్, మద్రాసు, బెంగళూరు, పూనాను, బొంబాయి ఏమయ్యా
సంఘాలకు ఒక విరామం ఇచ్చాకైనా 40 ఇచ్చాకైనా 50 అయినారు. 50 పరిస్థితి ఇప్పుడు ఇంత రైతు కర్ణాటక ఉన్నారు. అసెంబ్లీలో మాట్లాడా, ఫారెస్ట్ గురించి మాట్లాడే, ఏ ముద్ర పెట్టుకుని మాట్లాడుతూ మహానుభావుడు కాపు నాయకుడు, నువ్వు ఒక ఎమ్మెల్యే యావదేశ్ పెట్టుకుని మాట్లాడుతూ ఊరంతా అనుకునే దేశం అంతా కాలుతా ఉంది. నువ్వు కాపాడయ్యి, నువ్వు గెలిచిన దానికి కాపాడుకున్న నీకు ఓటు అయిన దానికి ఆయన అనుభవం ఆ కడుపు కానీ అవి మాట్లాడుతాను. ఇదేమి ప్రత్యేక దిగం కాదు. ఆయా గెలిచిందాము నీ ప్రయత్నమేమి పోయి గవర్నమెంట్ తో మాట్లాడేదో, లేకపోతే రైతులు ఉన్నారు 30 కుంటలు పెరుగుకుంటూ ఉన్నారు. పాపం వాళ్ళకి సేవల వీధులు ఉన్నాయి, న్యాయబద్ధంగా ఉన్నాయి, కాలం బద్దం చేసినట్టు అది పోరాటం చేయవు. నీళ్ళు తీసిపోయినాయి. నువ్వు శాసకుడు రమేష్ బాబు నీళ్ళు తెచ్చినప్పుడు ఎస్సీ వాళ్ళు గవర్నమెంట్ చేయించారు. ఏడాది ఎంతో నువ్వు వచ్చినట్ల ఎమ్మెల్యే ప్రజాప్రభుత్వం గెలిచే ఆయనకి హక్కుంది. జనాలు వాళ్ళు ఇంకా 30% అది వాళ్ళ ఇష్టం. అక్కడ 30% ఫిక్స్ అయిపోయినారు, ఈ పక్క 30% ఫిక్స్ అయినారు. ఈ 40% ఉండేటువంటి ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసేది. మనము వాళ్ళకి ఏం చెప్పినా ఒక మూమెంట్ వరకు స్వామి 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 అన్న ఒక రాత్రికి పనులు చేస్తాం. ఇది అన్యాయం అనేది మనకు అందరికీ తెలుసు. అయినా చేస్తున్నా ఇప్పుడు వజ్రాన్ని సముద్రం పాడేసి అడ్డు మరపకాయ ఏం పెట్టుకుందండి, ఎంత పెట్టుకుని కూడా పనిపించండి. అట్లా రాయిని పెట్టుకుని ఇప్పుడు వస్తా ఉన్నాము, అనుభవిస్తా ఉన్నాము. మనం కూడా తలసిన పరిస్థితి ఇప్పుడు వచ్చినాయి. ఎన్ని మాటలు ఎన్ని ఎలాగో మీకు అంత పెద్దది ఏడబెట్టి మీరు ఆయన పడిగింది ఏమంటే కిందప్పుడు నారాయణ స్వామి ఇంజనీర్ నేనున్నప్పుడు ఇంజనీర్ కదా, ఇప్పుడు ఇంజనీర్ కదా. అప్పుడు ఎమ్మెల్యే నెలకు ఎత్తిస్తా ఉండా అమ్మ చెప్పదు, ఇప్పుడు ఇస్తా ఉన్నాడు. నేను చెప్పాను నాలుగు ఆ మాట. అప్పుడు ముందు ఎమ్మెల్యేకి ఎంత ఇస్తా ఉండా, ఈ జడ్జిలు నిష్ఠిలో ఉంటే ఎంత ఇస్తా ఉండా, ఎప్ప బాగున్నావు నారాయణ స్వామి అంత అడగండి. కీర్తన కొడుకే అయితే నారాయణ స్వామి నిజమే చెప్పేవాడు అయితే చెప్పని పంపిద్దా, పోనీ ఇట్లా పోండా, పొద్దులకి పోండా. ఆ పిల్లలు రిటైర్ అయిపోయినాడు. కరువు, దిక్కులేని బోర్లు, పైప్ లైన్లు, తాగే నీళ్లు, ఎన్ని కోట్ల రూపాయలు చేస్తుంటే స్వామికి ఎంత పోయి చెప్పినాడు కదా. మీకేమి వదిలి ఊళ్ళోనూ మీటింగ్లు చేసి కట్ట కళ నుండే ఆడబిడ్డలు, యాపతైన షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ లో ఉండే ఆడబిడ్డలు పిలిచి కుర్చీ వేసి శామ్యాన్ని కింద కూర్చోబెట్టి పసుపు కుంకుమ పెట్టి ఆకు ఒక ఇచ్చి పూలు పెట్టి ఒంటి లేకుండా అప్పు యావకాలంలో అయినా ఎవడైనా ఇచ్చిందా షెడ్యూల్ కాస్ట్ తీసుకొని పోయిన లేదా ఆడబిడ్డలు. వాళ్ళలో కూడా కులాలు కుడెంట, ఎడమంట, పైనంట, దిగవంట, పెద్దబొట్టంట, చిన్నబొట్టంట, బోయిలు. ఎవరు నాయన నా గొంతు చేయను. జేడిఎస్ వాళ్ళు అయితే బీజేపీ వాళ్ళు అయితే ఎక్కడ ఉంటా ఉంటున్నాయి ఇంతే. నాకు లెక్క మీద చెప్పాల్సి ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడ చేతులు కలిపింది కాబట్టి ఎవరుందనేది నేను నీతో చూపిస్తున్నా వాయితో చూపిస్తున్నా, వీటితో చూపిస్తున్నా. సరే లేప నాది బుద్ధి తక్కువ అని నేను మౌనానికి దిగినాను. మీరు ఎవరు ఎన్నిసార్లు వచ్చినా ఎవరిని నేను నోరికి మాట్లాడే ఉన్నా. పెండెంట్లకు వచ్చిందా ಯಾವುದೋ 2-3 ಸಾವಿರ ಇರುತ್ತೆ, ಮಿಕ್ಕ ಸಾವಿರಕ್ಕೂ వచ్చిందా. ಇವತ್ತು ನಿನ್ನ ಅಷ್ಟು ಎತ್ತರಕ್ಕೆ ಬೆಳೆಸಿದ್ದಾಗಂದ್ರೆ ನಮ್ಮ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಸ್ವಾಮಿಗಳು ಹೌದಲ್ವಾ? ಅಮ್ಮ ನಾಯಕನ ಬಗ್ಗೆ ನೀನು ಇವತ್ತು ಇಷ್ಟೊಂದು ಕೀಳಾಗಿ ಮಾತಾಡ್ತೀಯಲ್ವಾ? ಇಷ್ಟು ದಿವಸ ನಿನ್ನ ಶಿಕ್ಷಾಪುರ ಗೋಪಾಲನ ಅಂತ ಕರೀತಾ ಇದ್ದೆ. ಈಗಿಂದ ನಿನಗೆ ಮರ್ಯಾದೆ ಇಲ್ಲ, ಬಾಳಲೆ ಹೋಗಲೆ ಇಷ್ಟ. ಇದೀಗ ಈ ಸಭೆಯನ್ನ ಉದ್ದೇಶಿಸಿ ನಮ್ಮ ನೆಚ್ಚಿನ ನಾಯಕರಾದಂತಹ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಸ್ವಾಮಿಗಳು ಮಾತಾಡಿದ್ದಾರೆ. చూసి మీరు జేసీబీ వచ్చింది అంత కాల్షిపోయేది ఉందంత. జనాలు ఆనందం, కళ్ళలో నీళ్లు కృషి ఈ కాలానికి ఎట్లా మీరు అసెంబ్లీలో మాట్లాడగా ఇంత మంచి పని అయ్యి కదా.
ఇప్పుడు వీళ్ళు నిజంగా కూడా ఎవరో తోటలో తనకి పోగొట్టుకుని వీళ్ళంతా వారికి చందాలు వేసి వారి పూర్తి బొమ్మ కంచు విగ్రహం అన్ని ఎవరో ఎదుర్కొన్నారు నాయకుడు చెరువులు పైప్ వేసి నీళ్లు నింపి నెక్స్ట్ ఇంకా ఎవరన్నా కొన్ని ఇల్లు కొట్టించి అది ఇంకా నాకు వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళతో విక్రయించడానికి నాకు ఇష్టం కాదు చెప్పు కాబట్టి మీకు అర్థం కాదు ಆಗಬಾರ್ದು ಏನೋ ಪರಿಹಾರ ಕೊಡಿಸುವ ಕೇಸುಗಳನ್ನ ಮಾಡ್ತೀರಾ ಆವಾಗ ಕಾಂಗ್ರೆಸ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಸಿಕ್ಕಿದ್ರೆ ಮಗನ ಜೆಡಿಎಸ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಸಿಕ್ಕಿದ್ರೆ ಕಾಂಗ್ರೆಸ್ ವಕೀಲನ ಅವನು ಮುಗಿಸ್ಬಿಡ್ಬೇಕು ಅಂತ ಅರೀತಾರಲ್ಲ ಆವಾಗ ನಾವೆಲ್ಲ ವಕೀಲರಲ್ವಾ ಮತದಾನ ಮಾಡಕ್ಕೆ ಬಂದಾಗ ಈ ಎಲೆಕ್ಷನ್ ಬಂದಾಗ ಮಾತ್ರ ನಿಮ್ಗೆ ವಕೀಲರು ಕಾಣಿಸ್ತಕ್ಕಂಥದ್ದ ನೀವು ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಹೇಳಿದ ಕೆಲಸ ನಾವು ಮಾಡಿಲ್ಲ స్వార్థాలను బతికన్న వకీలు ఇద్దరు ఈరోజు రమేష్ కుమార్ గారు అది ఏంట మీకు తెలుగులో చెప్తాను సుమారు ఊర్లో ఎన్ని పొరపాట్లు జరిగాయి